నిజాలు వేరు, స్ట్రాటజీలు వేరు. ఏది నిజం, ఏది స్ట్రాటజీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు? నాకు ఇరాన్ నుంచి ప్రాణహాని ఉంది, ప్రాణగండం ఉంది అని ట్రంప్ చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ కూడా చెప్తుంది. ఇరాన్ నుంచి ట్రంప్‌కి ప్రాణగండం ఉంది అని ఇజ్రాయెల్ నిఘా సంస్థ చెప్తుంది. అంటే ఇప్పుడు ట్రంప్, ఇజ్రాయెల్ ఒకే మాట మీద ఉన్నారు. ఏంటి? ఇరాను ట్రంప్‌ని చంపాలని ప్లాన్ చేస్తుంది, కుట్ర చేస్తుంది. ఈ మాట మీద ఈ 2 దేశాలు ఉన్నాయి, అమెరికా, ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు ఇరాన్ కూడా చెప్పుకొస్తుంది, మా నాన్నని చంపిన వాళ్ళని నేను వదలను అని. ముస్తాఫా ఖమేని, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్, ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. మా నాన్నని ఎవరైతే చంపారో వాళ్ళని నేను వదలను అంటే ఇండైరెక్ట్గా ట్రంప్ని నేను వదలను. ఎందుకంటే ఖమేనీని చంపింది ఎవరు? ఇజ్రాయిల్ అండ్ అమెరికా. కాబట్టి అంటే అమెరికా అంటే ట్రంప్, ఇజ్రాయెల్ అంటే నెతన్యాహు. ఆ దేశాలకి అధ్యక్షుడిగా ఉంది వాళ్ళే కదా. సో వాళ్ళని నేను వదలను అని చెప్పేసి ఈ కొత్త ఖమేని, ముస్తాఫా ఖమేని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళేమో సానుభూతి కోసం, ఇరాన్ మీద యుద్ధాన్ని కొనసాగించడం కోసం మమ్మల్ని ఇరాన్ చంపేసిద్దని చెప్తున్నారు. అంటే ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాన్ని అమెరికన్స్ వ్యతిరేకించకుండా ట్రంప్ ఆడుతున్న గేమ్గా ఇది కనపడుతుంది. ఇది ట్రంప్ అదొక రకమైన గేమ్. ఇప్పుడు ఇరాన్లో ఇతను కొత్త గేమ్ ఏంది? ఇరాన్లో ఇతను హీరో కావచ్చు. ఇప్పుడు ఈ కొత్త ఖమేని హీరో కావచ్చు. నేను ట్రంప్ని చంపేస్తాను, నెతన్యాహుని చంపేస్తాను అని చెప్పే స్టేట్మెంట్ ఇస్తే ఇరాన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇరానీలకి ట్రంప్ అంటే విపరీతమైన కోపం ఉంది. ఇప్పుడు నెతన్యాహు అంటే విపరీతమైన కోపం ఉంది. ఎందుకంటే ఆ దేశం మీద యుద్ధం చేస్తున్నారు, ఆ దేశం మీద దాడి చేశారు, వాళ్ళు సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. కాబట్టి ఇప్పుడు ఇరానీల కోరిక ట్రంప్ని లేకుండా చేయాలని. కానీ ఇప్పుడు అసలు నిజానికి ఈ ప్రకటన జారీ చేసిన కొత్త ఖమేనీ పరిస్థితి ఏంది? ఎక్కడున్నాడు అసలు? ఏదో పేపర్ ప్రకటన రావటం తప్ప అతను ఉన్నాడా? అతను ఎక్కడో కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నోడు ఒక పేపర్ ప్రకటన జారీ చేస్తే దాన్ని మనం నమ్మి ఇది నిజం అని చెప్పుకోవాలా? మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాడు, బయటికి కనపడలేని పరిస్థితిలో ఉన్నాడు, ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాక్కొని కోమాలో ఉన్నాడు అనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో అతనే స్టేట్మెంట్ ఇస్తే, అతను వార్నింగ్ ఇస్తే ఇది రియాలిటీనా? ఇదంతా దేనికోసం? ఎలాగూ ట్రంప్ నన్ను చంపేస్తుంది ఇరాన్ అని చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం ఓన్ చేసుకొని మనం హీరో అయిపోతే బాగుంటుంది కదా అని ఇరాన్ కొత్త ఖమేనీ టీం కూడా ఈ ప్రకటన జారీ చేసినట్టుగా ఉంది. ఇదంతా ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. కొత్త ఖమేనీని హీరోని చేయటం కోసం, ఇరాన్ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇరాన్ ఆడుతున్న గేమ్ ఇరాన్ ఆడుతుంది. అలానే అమెరికా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు ఉండకుండా చూడటం కోసం ట్రంప్ ఒక గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. నిజానికి మళ్ళా చెప్తున్నా వినండి, ఇరాన్కి ట్రంప్ని ముట్టుకునే కెపాసిటీ లేదు. ఇది రియాలిటీ. ముట్టుకోవాలని కోరికుందేమో కానీ ముట్టుకునే కెపాసిటీ లేదు. కాకపోతే ఇరాను తమ మీదకి అమెరికా వచ్చినప్పుడు తెగించి పోరాటం చేస్తుంది. తమ పక్కనే ఉన్న గల్ఫ్ దేశాల అమెరికా స్థావరాల మీద గట్టిగా ఫైట్ చేస్తుంది. ఇదో ఇంతవరకు ఓకే. కానీ అట్టని చెప్పేసి అమెరికా అధ్యక్షుడినే ఏదో చేసే పరిస్థితిలో ఇరాన్ లేదు. అది లేదు, అది రియాలిటీ కాదు. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.